బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 12 బిడ్డకు జన్మనిచ్చిన బాలింత మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే బాలింత మృతి చెందిందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. బాధితులకు బీజేపీ, ఐఎన్టీయూసీ, బీఆర్ఎస్ ప్రజా సంఘాల నాయకులు మృతురాలి కుటుంబ సభ్యులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు. ఇక స్థానిక తెలంగాణ తల్లి చౌక్ వద్ద ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన కొనసాగిస్తూ ఉండడంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు సిబ్బంది ఆందోళనకారులకు నచ్చజెప్పారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 12 బిడ్డకు జన్మనిచ్చిన బాలింత మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే బాలింత మృతి చెందిందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. బాధితులకు బీజేపీ, ఐఎన్టీయూసీ, బీఆర్ఎస్ ప్రజా సంఘాల నాయకులు మృతురాలి కుటుంబ సభ్యులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు. స్థానిక తెలంగాణ తల్లి చౌక్ వద్ద ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన కొనసాగిస్తూ ఉండడంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు సిబ్బంది ఆందోళనకారులకు నచ్చజెప్పారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, అసలు ఏం జరిగింది? మృతురాలు బాలింత ఎలా మృతి చెందింది? అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వెన్నెలైతే మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సోమవారం వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ బాలింత మృతి చెందడం స్థానికంగా విషాదం నెలకొంది. అయితే వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలింత మృతి చెందిందంటూ కుటుంబ సభ్యులు రాత్రి పూట తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట రాస్తారోక చేశారు. మరి మృతురాలు ఎవరైతే ఉన్నారో మంగ అనే బాలింత మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరోంచ తాలూకా కార్స్వెల్ గ్రామానికి చెందినటువంటి రాపెల్లి రాజు తన భార్య మంగకు ఆదివారం రాత్రిపూట ప్రసవం కోసం చెన్నూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి చేర్పించారు. సోమవారం ఉదయం మంగను అది డెలివరీ చేసి డెలివరీ కావడంతో సర్జరీ ద్వారా డెలివరీ చేశారు. మరి ఆడపిల్లకు జన్మనిచ్చింది. పాప బరువు తక్కువగా ఉండడంతో పిల్లల ఆసుపత్రిలో సమీపంలో ఉన్నటువంటి పిల్లల ఆసుపత్రిలో ఇంక్యుబేటర్లో ఉంచారు. అయితే మంగకు సర్జరీ జరిగినటువంటి కొద్దిసేపటి తర్వాత తీవ్ర రక్తస్రావం కావడంతో మెరుగైన వైద్యం కోసం ఇటు మంచిర్యాలలోని ప్రైవేట్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అయితే ఆ సమయంలో సర్జరీ చేసినటువంటి సదరు వైద్యురాలు ఎవరైతే అరుణశ్రీ ఉన్నారో వారు ఆమె స్థానికంగా ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహించేందుకు సమయం అవుతుందంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించి తన విధులకు హాజరయ్యేందుకు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మరో ఆసుపత్రి వైద్యులు పరీక్షించి ఆమెను మంచిర్యాలకు రిఫర్ చేశారు. మరి మంచిర్యాలకు తీసుకొచ్చే క్రమంలోనే ఆక్సిజన్ సిలిండర్ ద్వారానే తీసుకొచ్చినారు. అప్పటికే అయితే మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నిన్న సోమవారం సాయంత్రం పూట తీసుకొచ్చినటువంటి బాలిత ఎవరైతే ఉన్నారో పరీక్షించినటువంటి వైద్యులు అప్పటికే మంగ మృతి చెందిందంటూ వైద్యులు చెప్పడం జరిగింది. మరి దీనికి సంబంధించి
వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే బాలింత మృతి చెందిందంటూ ఆ కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహంతో తిరిగి అదే చెన్నూరు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తుండగా విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో స్థానిక జైపూర్ చెన్నూరుకు సంబంధించిన పోలీసులు ఇందారం క్రాస్ రోడ్ వద్ద అడ్డుకొని మృతదేహాన్ని ఇక్కడ మంచిర్యాలలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరి వారిని నచ్చజెప్పే ప్రయత్నం చేసినారు. అయినా ఆగ్రహంతో ఉన్నటువంటి బంధువులు సదరు ప్రైవేట్ ఆసుపత్రి ఎదుట రాత్రిపూట ఆందోళన నిర్వహించి వారి నిర్లక్ష్యం కారణంగానే మంగ మృతి చెందిందంటూ ఇటు చెప్పారు. ఆందోళన చేస్తున్నటువంటి ఈ ఆందోళనకారులకు స్థానికంగా పట్టణంలో ఉన్నటువంటి పలు పార్టీల నాయకులు ప్రజా సంఘాలు కూడా మద్దతు తెలపడం జరిగింది. అయితే ఇంతకు ముందు కూడా గతంలో కూడా ఇది ప్రైవేట్ ఆసుపత్రిలో ఏదైతే శ్రీకిరణ్ ప్రైవేటు ఆసుపత్రి ఏదైతే ఉందో నర్సింగ్ హోమ్ లో ఇంతకు ముందు బాలింతలు కూడా మృతి చెందినటువంటి ఘటనలు ఉన్నాయని పట్టణవాసులు తెలుపుతున్నారు. మరి ఈ క్రమంలోనే ఇటు ఆందోళనకారులను ఆందోళన ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జైపూర్ ఏసీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి బాలింత మృతురాలు బంధువులకు నచ్చజెప్పి వైద్యులతోటి కూడా చర్చించడం జరిగింది. మరి దీనికి సంబంధించి మృతురాలు కుటుంబ సభ్యులకు కాస్త నష్టపరిహారం కూడా చెల్లించినట్టుగా విశ్వసనీయ సమాచారం. అయితే దీని క్రమంలోనే ఇంతకుముందు గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని మరి వీరికి సంబంధించినటువంటి వైద్యులపై చర్యలు తీసుకోవాలంటూ కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. పట్టణవాసులు కూడా అదే డిమాండ్ చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ బాలింతల మృతులకు కారణమవుతున్నారంటూ సదరు వైద్యులు ఆసుపత్రి పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వెన్నెల. రైట్ నరేష్, థ్యాంక్ యూ. వడకచ్చే వరకల్లా పానం పోయింది. ఆ పోయిన పానాన్ని డుక్కుని ఏం చేసింది అంటే ఆ ఆక్సిజన్ మీద అక్కడ దాకా కొంట పోయినాక వాళ్ళు ఏం చేసింది అంటే మళ్ళా సిటీ మన ఎంఆర్ఎస్ స్కానింగ్ అందుకని ఆ కొంట పోయి అలా చూపిద్దామని దాని పేరు ఆడికి పోయినాక అక్కడికి వెళ్ళి మళ్ళీ మేము రిటర్న్ మళ్ళీ అంబులెన్స్లా పట్టుకొని వచ్చినాం. రాంగా ఏం చేసింది కదా అంటే ఇక్కడ మన ఇది ఆ ఊరిక మన శ్రీరాంపురం ఓర్బీ దాటినాక అడొక్కసారి వచ్చి లక్ష్మణ డాక్టరు మళ్ళీ కారు పట్టుకొని వచ్చి దాన్ని అంబులెన్స్ ఆపితే మేము ఆపము ఇట్లా చెన్నూరు పోయినాకనే మేము అదేనా సమాధానం మాట్లాడతామని మేము చెప్పినాం. మళ్ళీ ఆడికి మళ్ళీ శ్రీరాంపురం కాడికి వచ్చినాక శ్రీరాంపురం మళ్ళీ ఆపినాక అక్కడ మేము అక్కడ చెన్నూరు పోయినాకనే మేము చేస్తామని చెప్పినాక ఏం చేసింది అంటే ఇది సీసీ కారణాలు ఇవి లేదా గోదావరికని పోయాక అక్కడ టర్నింగ్ కాడికి వచ్చినాక అక్కడ ఆపిచ్చిండు. మక్కాకులు ఉడకబెట్టి అక్కడ పోయి కారు గుంట పోయి పెట్టిండు. ఈ సైడ్ మమ్మల్ని ఈ పేషెంట్ల బండి ఆపిండు. ఆడికి ఆ గోదావరికని పోలీసులో ఎవరో వచ్చిండు, ఆడ ఫోన్ చేసిన వాళ్ళే వచ్చినాక ఆ పోలీసులు ఏం వచ్చినాయి అంటే మేము ఆ బండి ఎక్కకున్నా కానీ పేషెంట్ని పట్టుకొని పోయిండు. ఇది వరకు మా పేషెంట్ అయితే మాకు డెడ్ బాడీ ఉండబోయిండు. ఇది వరకు అయితే మాకు చెప్పలేదు.